మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన బిడ్డల విషయంలో కూడా మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో ఈరోజు ఆ తండ్రిని బట్టి మరొకసారి కొన్ని మాటలను ఈరోజు మనం ధ్యానం చేద్దాము. దేవుడు ఏం చేస్తున్నాడట, బిలాము యొక్క మాట విననొల్లకై ఉండను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేసాడటండి, ఆశీర్వాదంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఎన్నైనా సరే పనిచేస్తున్నాయేమో, దేవుడి యొక్క కనికరము అది ఎంత గొప్పగా, దేవుని యొక్క ప్రేమ అది ఎంత గొప్పగా తన ప్రజల విషయంలో నీ నిమిత్తము ఆ శాపాలన్నింటినీ కూడా నేను ఎలా మార్చేశానంటాడండి, ఆశీర్వాదంగా మార్చేశాడు. అందుకనే ఎవరైనా యేసునందుంటే వారు నూతన సృష్టి. గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వారు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాలు తను ప్రేమించినటువంటి ఆ బిడ్డల యొక్క నిమిత్తము ప్రసాదాన్ని గారు చక్కనే స్తుతారాధన పాడతారు. నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తం కింద ఉన్నాను, నేను యేసు రక్తం కింద ఉన్నాను, సాతాను అక్కడ నన్ను ముట్టలేడు. సాతాను ముట్టలేడు, ఎందుకంటే ఆ పరమ తండ్రి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును నీ మీద నా మీద ఉంచిన ఆ ప్రేమను బట్టి ఏం చేశాడు ఏంటంటే, పాపముల చేత బంధకముల చేత బంధింపబడినటువంటి స్థితిలో ఉన్న మనలను విడుదల ప్రకటించడం కోసం తన కుమారుణ్ణి ఆ శిలువకి ఎక్కించాడు. హల్లెలూయా. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూసుకుందాము. వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వస్తాను, వారు ఎరుగని త్రోవల్లో వారిని నడిపిస్తాను, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేస్తాను, నేను వారిని విడువక ఈ కార్యములను నేను చేయుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్డివారు అంటే మునుపు చీకటి, ఇప్పుడు మనం ఏమై ఉన్నామంటే యేసునందు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే అదే 2వ అధ్యాయంలో ఉందిగా. మునుపు ఏమై ఉన్నారంటండి, చీకటి అంటారు, కానీ ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము నీతి సత్యము అని వాటిలో కనబడుతున్నదని మన వెలుగు ఫలాలు వచ్చి మీకు చూపించి, గమ్యమే లేనటువంటి మన జీవితంలో నేను నిన్ను ప్రేమించినాను, అందుకనే నేను నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదంగా మార్చేస్తాను.